చేశాడు అంటే తన బాగా యాక్ట్ చేయడం వల్లే మేమందరం కూడా కో యాక్టర్స్ అంత బాగా యాక్ట్ చేయగలిగాము. సో యా ఇట్స్ ఆల్ కలెక్టివ్. మీ యాక్టింగ్ వేరే లెవెల్ మేడం, చెప్తున్నా కదా. కంగ్రాట్స్ మేడం, ఇచ్చి పడేస్తారు మొత్తం పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. రామ్నగర్ బండి ఫస్ట్ టైం ఈటీవీ స్టార్ ఆయన వాళ్ళ ఫాదర్, ఆయన యాక్టింగ్ మిడిల్ వచ్చింది, చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ కనుక చాలా బాగుంది. ఇంకోటి ఏదో నార్మల్గా ఎట్లుందో అన్నట్టు వచ్చినా కానీ కామెడీ పరంగా అయితే చాలా బాగుంది. కామెడీ అస్సలు మిస్ గారు, పక్కా ఎంటర్టైన్ అవుతారు. ఫ్యామిలీ టోటల్ యూత్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, చూడండి. మీ పైసా వసూలు అయితే అవుతుంది. పక్కా కామెడీ. బలగం మూవీ సినిమాలో ఉన్నటువంటి యాక్టర్స్ చూశారు, చేశారు కానీ చాలా బాగుంది. సూపర్ బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది ఏదో ఫస్ట్ సినిమా అన్నట్టుగా లేదు. వాళ్ళ తండ్రి ట్రైనింగ్ మరి ఇంకేదో తెలియదు కానీ చాలా బాగా తీశారు. కొత్త వాళ్ళు తీసినట్టుగా అయితే అనిపించలేదు. చాలా బాగుంది సినిమా అయితే. బీజేఎం ఓకే, పర్లేదు, మరి అంత ఎక్స్పెక్టేషన్ అని తెలియదు, బట్ కానీ చాలా అయితే బాగుంది. ఎంజాయ్ చేస్తారు మూవీని, ప్రతి ఎలిమెంట్స్ని. స్టోరీ బిగినింగ్ అయితే అంత కొత్తగానే ఎక్స్పెక్టేషన్ చేస్తారు కానీ ఎండింగ్ వచ్చే వరకు చాలా ట్విస్ట్లు ఉన్నాయి. స్టోరీ ఎటే వెళ్తుంది కానీ చాలా బాగుంది సినిమా. పక్కా ఎంటర్టైన్మెంట్ అవుతారు. సినిమాకి వచ్చిన వాళ్ళు అసలు రిగ్రెట్ అవ్వరు. పక్కా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు మూవీని. కామెడీ మటుకు అస్సలు మిస్ అవ్వరు. అన్నిటికంటే సినిమాలో ఎక్కడ నెగిటివ్ పెట్టకుండా అంతా పాజిటివ్ పెట్టడం జరిగింది. చాలా బాగా నచ్చింది భయ్ సినిమా. నిజంగా చెప్తున్నా, హైదరాబాద్ స్లాంగ్ మాత్రం ఆడేసిరు భయ్. కిరాక్ అంటే కిరాక్ ఆడేసిరు, మస్తు అనిపించింది. కిరాక్ అనిపించింది నాకు మాత్రం సినిమా చూసినప్పుడు. ఇంకోటి హీరోయిన్కి మాత్రం క్రియేటివ్ ఇవ్వచ్చు భయ్య, ఎందుకంటే ఆమె యాక్టింగ్ కానీ ఆమె ఎంత 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 సున్నితంగా అంటే అంత సున్నితంగా యాక్టింగ్ చేసింది. చాలా పర్ఫెక్ట్. ఒక సినిమాలు చెప్తారు చూడు, కీర్తి సురేష్ ఒక్కటే చుక్క గారిపించాలంటే కంట్ల నుంచి ఆర్తి అని, ఆ విధంగా యాక్టింగ్ అయితే నాకు హీరోయిన్ చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్య. ఇంకా హీరో అంటావా, ఇంకా యాటిట్యూడ్ స్టారు, ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంది భయ్య, అందరు చూడండి. రామ్నగర్ బన్నీతో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ అయితే నాకైతే అనిపించింది. మీరు చూసిన తర్వాత మీకు ఎలా నచ్చుతుందో మీరు కూడా ఆ విధంగా చెప్పి కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది భయ్య, ఎక్కడ నెగిటివ్ ఏ విధంగా కనిపించలే. ఒక్కొక్కరు సినిమా తీస్తాడు, అసలు ఎందుకు తీస్తాడో అర్థం కాదు. కనీసం నవ్వనన్నా నవ్వాలి, దీంట్లో అదన్నా మంచిది. అందరికీ నవ్వడానికి ఒక కామెడీ సీన్స్ ఇలా పెట్టాలి. సినిమా అయితే నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది భయ్య. ఈ ఫ్రైడే మాత్రం రామ్నగర్ బన్నీ ఇస్ ద తోపు అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్నో సినిమాలు పడినాయి, నేను కొన్ని చూసిన. నాకు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది భయ్య. ఎక్కడ బోరింగ్ అన్న థాటే రాదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ.